A7 కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. శనివారం నగరంలోని A7 కన్వెన్షన్ హాల్లో వైసీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సచివాలయ గ్రామ స్థాయి కమిటీల నియామకంపై వారు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నారన్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని కార్యకర్తలను కాపాడుకునేందుకు తమ జీవితాలను పణంగా పెడతామని భరోసానిచ్చారు. అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులను చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా గ్రామ, సచివాలయ స్థాయి కమిటీల నియామకం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఉత్సాహవంతులు, పార్టీ కోసం పనిచేసే వారిని కమిటీలో తీసుకోనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవటానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. సమావేశ అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణంపై వజ్ర భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదైనా ఫోన్లు వచ్చినా ఏదైనా వచ్చినా కూడా దయచేసి మీరు సైలెంట్గా పెట్టుకోండి. తర్వాత కరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా కరెక్ట్గా పనిచేస్తే 1 లక్ష రూపాయల నుంచి 35 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, పార్టీ నిర్మాణం కూడా చేయడానికి ఒక ఫార్మేట్లో కూడా రూపొందించడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ కమిటీలు కూడా నియమించడం కూడా జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో అంటే గ్రామము, వార్డు, డివిజన్ ఈ స్థాయిలో కూడా అంటే సచివాలయ స్థాయి నుంచి కూడా ఎన్నుకోవాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ నెల ఆఖరి లేకపోతే వచ్చే నెల 10వ తేదీ లోపల ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలని కూడా చూస్తాం. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఓడిపోయి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో నుంచి 19 మాసాలు కూడా అవుతాయి. ఈ 19 మాసాల్లో కూడా వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒకటి కూడా అమలుపరచకపోగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒక దురంకారంగా పూర్తిగా కూడా ఈరోజు పరిపాలన కూడా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి అమాయకులను కూడా ఈరోజు కూడా జైళ్ల పాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు పంచాయతీ కూడా చేసే పరిస్థితి వచ్చింది. అటువంటి దానికి ఎవరు కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని అనేవారు కూడా ఏనాడు కూడా భయపడడు అని కూడా అని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా ఈ 19 నెలల్లో కూడా ప్రూవ్ చేశాం. మరి ముఖ్యంగా మాకనేది కూడా అధికారం అనేది ముఖ్యం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, కార్యకర్తలకు కానీ, మాకు కానీ. ఈరోజు ప్రజా సంక్షేమమే ముఖ్యము, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదే ముఖ్యమని చెప్పేసి రీతిలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక
కార్యక్రమంలో కూడా ఎవరు ఊహించని విధంగా ఎక్కడ ఓడిపోయిన మరుక్షణం నుంచి కూడా ఈరోజు కార్యకర్తలు కూడా సంసిద్ధంగా కూడా ఈ విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా ప్రజలు గమనించారు. అందుకోసం భవిష్యత్తులో కూడా పార్టీ ఇంకా కూడా రాబోయే 5 సంవత్సరాలు రాబోయే 30 సంవత్సరాలు కూడా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టారు. అందులో భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడిగా నన్ను అనంతపురం జిల్లాకు వేసినారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ పార్టీలో కొనసాగడానికి సంస్థాగతంగా వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలైనారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంది, పార్టీ మీద అంత బలం ఉంది. కాకపోతే ఈ పార్టీని డిస్టర్బ్ చేసేదానికి అక్రమ కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బెదిరిస్తా ఏదో చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన బెదిరింపులతోనూ పోలీసులు ఉపయోగపెట్టుకొని గెలిచాలని వాళ్ళ ప్రయత్నం. స్పష్టంగా చెప్తా ఉన్నాం నాయకులమైన మేము కూడా, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు భయపడరు. పరిస్థితి ఆడికి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నన్ను జైలుకి పంపిస్తే రేపొద్దున భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి నన్ను హృదయపూర్వకంగా గొప్పగా చూస్తాడు కదా. మా నాయకులు కూడా అనుకుంటున్నాం, మమ్మల్ని జైలు పంపించు 2 నెలలు 3 నెలలు మేము మంత్రులు మెతాం కదా కాడికి వచ్చినాం. మేము జగన్మోహన్ రెడ్డి జైలు పోయిన వాళ్ళంగా బాగా చూసుకుంటాడు, నన్ను పెడుతున్న జైలు అనే కాడికి వచ్చినాం. అంటే నీ రెడ్ బుక్ రాజ్యాంగము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెంట్రుక భాషంతో కూడా భయపడించే పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలను సంరక్షించడానికి మా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని, సర్వస్వాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితాన్ని పరంగా పెట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. పోలీసులు రేపొద్దున కేసులు పెట్టా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక వారానికల్లా తీసేపిస్తాము. ఈ విధంగా అక్రమంగా ఎవరైతే కేసులు పెట్టినారో, మా వాళ్ళని హింసించి పెట్టినారో వాళ్ళందరి పోలీసుల పట్ల కూడా ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. నేను స్పష్టంగా చెప్తాను కదా, తప్పుడు కేసులు ఈరోజు ఎవరైతే మా వాళ్ళ పెడతారో వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు అనుకుంటున్నారు. కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినా పోస్టింగ్లు కాదు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరైతే పెట్టినారో వాళ్ళందరి మీద రేపొద్దున ఇప్పుడు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నాం. రేపొద్దున అందరినీ కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పోలీసు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.